ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పవిత్రమైన గ్రంథంలో చెప్పబడిన మహాశివుని దివ్య కథ తెలుసుకుందామండి. సృష్టికి ఆది అంతమైన పరమేశ్వరుడైన మహిమ, ఆయన లీలలు మరియు భక్తి శక్తి గురించి ఈ వీడియోలో వినబోతున్నారు. భక్తితో వినండి. సృష్టి ప్రారంభానికి ముందు విశ్వమంతా శూన్యంగా ఉండేది. ఆ సమయంలో పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు తన అనంత శక్తితో సృష్టిని ఆరంభించాడు. ఆయన బ్రహ్మను సృష్టికర్తగా, విష్ణువును పరిరక్షకుడిగా నియమించాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే తర్కం జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఆది అంతం లేని దివ్యజ్యోతి. ఆ జ్యోతి రూపంలో శివుడు ప్రత్యక్షమై తానే సర్వానికి మూలమని వారికి తెలియచేశాడు. ఈ సంఘటనతో శివుడి పరమశక్తి ప్రపంచానికి తెలిసింది. కాలక్రమేణా శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారి వివాహం దేవతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ దివ్య కలయిక శివశక్తుల ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది. వారి దాంపత్యం ద్వారా లోకానికి శాంతి, శక్తి, సౌభాగ్యం లభించాయి. వారికి జన్మనించిన కుమారులు మరియు ధర్మాన్ని కాపాడడానికి అవతరించారు. గణేశుడు జ్ఞానానికి ప్రతీకగా, కార్తికేయుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచారు. ఒకసారి దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రమథనం చేశారు. ఆ సమయంలో ముందుగా భయంకరమైన హాలాహల విషం బయటపడింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నప్పుడు లోక సంరక్షణ కోసం శివుడు దానిని త్రాగాడు. ఆ విషం ఆయన కంఠంలో నిలిచిపోవడంతో ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇది శివుడి త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణ. మరొకసారి మార్కండేయుడు అనే చిన్న భక్తుడు శివుణ్ణి అత్యంత భక్తితో ఆరాధించాడు. అతని ఆయుష్ తక్కువగా ఉండగా యముడు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. భయపడిన మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని ప్రార్థించాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఆపి తన భక్తుడికి చిరంజీవి తత్వం ప్రసాదించాడు. ఈ కథ భక్తి శక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. శివుడు బోళాశంకరుడు. భక్తులు నిజమైన మనసుతో ప్రార్థిస్తే వెంటనే కరుణ చూపిస్తాడు. ఆయనకు ఆడంబరం అవసరం లేదు, స్వచ్ఛమైన భక్తి చాలు. శివపురాణం మనకు సత్యం, ధర్మం, వినయం మరియు భక్తి మార్గంలో నడవాలని ఉపదేశిస్తుంది. శివుని నామస్మరణ మనసుకు ఎంతో శాంతినిస్తుంది, బాధలను తొలగిస్తుంది, జీవితానికి దివ్యమైన అర్థాన్ని ఇస్తుంది. చివరగా ఈ పవిత్ర కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన సృష్టి యొక్క ఆత్మ. ఆయన్ను భక్తితో ధ్యానించిన వారు భయాన్ని జయించి మోక్షాన్ని పొందుతారు. శివుని నామస్మరణ జీవితం లోకానికి వెలుగునిస్తుంది. ఈ మహాదేవుని దివ్య కథ మీ హృదయానికి శాంతి నింపాలని కోరుకుంటున్నాం. ఈ కథ చదవడం రానివారు విన్నా కానీ, లేకపోతే వినుకుంటూ పూజలు చేస్తున్నా సరే శివుడికి ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో దివ్య కథతో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివోహం శివోహం శివోహం.